ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. కనిపించని మనుషులకి చాలా తేడా ఉంటుంది. తేనె మధురంగానే ఉంటుంది, కానీ తేనెటీగలు తేనెంత మధురంగా ఉండవు. అలాగే మనుషులు కూడా. ఒకప్పుడు నేను కొన్ని తప్పులు దుర్మార్గాలు చేశాను. ఇప్పుడు చూడు ఎంతగా మారిపోయాను. బాబు అయిందా? బాలు గారు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా మారిపోయారు. నవీన్ ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎంత మంచిగా మారిపోయాడు. ఏంటో ఈ దైవ లీలను. సార్ ఇదిగోండి సార్ టీ. చూసుకోవాలి కదా, బాగా కాలిందా? అవును రోజా, చాలా మంటగా ఉంది. సరే రోజా, నాకు ఏమొద్దు, వెళ్ళిపోదాం పద. అదేంటి నవీన్ అలా అంటావు? బాగా ఆకలిగా ఉంది అన్నావుగా. అంటే కుడి చేత్తోనే తింటాను, నాకు అలవాటు. చెయ్యి మీద టీ ఒలికింది కదా, ఇప్పుడు ఎలా తినాలి? సరే నేను తినిపిస్తానులే. వద్దులే రోజా. పర్లేదు నవీన్, నా కోసం నువ్వు ఇంత చేస్తున్నావు, నేను ఆ మాత్రం చేయలేనా? బాబు ఒక టీ ఇవ్వు. ఏంటి రోజా, నేనంటే తప్పని పరిస్థితుల్లో నీ ప్రాణాలు కాపాడడానికి నిత్యమెళ్ళలో తాళి కట్టాల్సి వచ్చింది. ఆ విషయం నీకు చెప్పలేకపోతున్నాను, కానీ నువ్వేంటి ఇలా రాంగ్ స్టెప్ వేస్తున్నావు? నవీన్తో నువ్వు క్లోజ్గా ఉండడం ఏంటి? నవీన్ని నువ్వు నమ్మడం ఏంటి? ఆహా, కరెక్ట్ టైంకే చూస్తాడు బాలు. ఇది నాకు మంచి అవకాశం. రోజా, నువ్వు నేను కలిసి లోపలికి వెళ్తే బాగుండదు? చూసేవాళ్ళు ఇంకో రకంగా అనుకుంటారు. మనిద్దరం క్లోజ్గా ఉన్నామని చాలా ఫీల్ అవుతారు. అసలే పాపిష్టి లోకం. నేను తర్వాత వస్తాను, నువ్వు ముందెళ్ళు. నేను జగదీష్ని కలిసి వాడితో కాస్త క్లోజ్గా మూవ్ అయ్యి వాడి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లాగుతాను. వాడి ఫోన్ కాల్స్లో ఏమైనా యమునకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా దొరుకుతుందేమో నేను చూస్తాను. థ్యాంక్స్ నవీన్. ఇంతసేపు తిరిగి అలసిపోయాను అనుకోకుండా యమున గురించి ఆలోచిస్తున్నావు కదా, చాలా థ్యాంక్స్. పర్లేదు రోజా, నువ్వు వెళ్ళు. రోజా ఆగు.
చెప్పండి. ఆ నవీన్తో ఎందుకు తిరుగుతున్నావు? ఏ హక్కుతో అడుగుతున్నారో చెప్తారా? అది కాదు రోజా, వాడంత మంచివాడు కాదు. ఆ విషయం నీకు తెలుసు కదా. నవీన్ ఇద్దరిని పెళ్లి చేసుకోలేదే. మీరు చెప్పినంత మాత్రాన మంచివాడు కాకుండా పోతాడా? ఓహో, మీ దృష్టిలో మీరు కరెక్ట్గానే ఉన్నారు, కానీ నవీన్ మాత్రం మంచివాడు కాదన్నమాట, అంతేగా? చాలా బాగా చెప్పారండి. రోజా, నేనెందుకు చెప్తున్నానో కాస్త అర్థం చేసుకో. అర్థం కానివి చాలా ఉన్నాయండి. ఇంకా వేరే వాటి గురించి ఏమర్థం అవుతాయో చెప్పండి. కాదు రోజా, నేను చెప్పేది. బాలుగారు, నేను ఎందుకు తిరుగుతున్నానో నాకు బాగా క్లారిటీ ఉంది, కానీ మీరేం చేస్తున్నారో, మీరేం చేశారో మీకు క్లారిటీ ఉందా? రోజా, ఒక మనిషి మంచివాడో కాదు మనం అంచనా వేయలేం కదా. మనసులు మనుషుల మీద ఈ మధ్య నాకు అంచనాలు తప్పేలేండి. మాట తీరు, మంచి వ్యక్తిత్వం, వీటన్నిటినీ చూసి మంచి చెడు అనుకుంటాం, కానీ ఇదంతా నా పిచ్చి అని ఈ మధ్య నాకు తెలిసిందిలేండి. రోజా, కాస్త నేను చెప్పేది విను. చెప్పాల్సింది దాచిపెట్టి నవీన్ గురించి చెప్తే నేను వినను. నవీన్ మంచివాడు, ఆ విషయం నాకు బాగా తెలుసు. Cheers! పర్వాలేదు నవీన్, రోజా దగ్గర బాగానే యాక్ట్ చేస్తున్నావు. థ్యాంక్ యూ సార్. కాకపోతే నీ యాక్టింగ్ ఎలా ఉండాలంటే, ఫోటోలు తీసేటప్పుడు రోజా నువ్వు క్లోజ్గా ఉన్నట్టు ఉండాలి. అప్పుడే మన ప్లాన్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది. నువ్వు రోజాతో ఉన్నప్పటి ఫొటోస్, అవసరమైతే వీడియోస్ కూడా బాలుకి షేర్ చేస్తాం. మనం ఇప్పుడు ప్లాన్ లెవెల్ 2కి వచ్చాం. ప్లాన్లో నెక్స్ట్ ఏంటంటే, యమునని కష్టపడి నువ్వు కనిపెట్టినట్టు ప్రూవ్ చేయాలి. అప్పుడే రోజా నిన్ను నమ్ముతుంది, నీ క్యారెక్టర్ని నమ్ముతుంది. ఓకే సార్, నేను మీరు చెప్పినట్టే చేస్తాను. కానీ సడన్గా పిలిచి నాకు మందెందుకు తాపిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నేనేం చేసినా దానికి ఒక రీజను, లాజిక్ ఉంటుంది. కంపెనీ లేకుండా నేను మందు తాగలను, కానీ నిన్నెందుకు పిలిచానంటే నువ్వు మందు తాగావని రోజాకి తెలియాలి. కానీ నువ్వు మత్తులో ఉండకూడదు, అటెన్షన్లో ఉండాలి. రోజా దగ్గరికి వెళ్ళి, సారీ రోజా, అనుకోకుండా బలవంతంగా మందు తాగాల్సి వచ్చింది, ఒక చిన్న పెగ్గు మాత్రమే తాగానని చెప్పాలి. యమున గురించి మంచి లీడ్ దొరికిందని రోజాని బయటికి తీసుకెళ్ళాలి. వెళ్తూ వెళ్తూ రోజాతో మాట్లాడుతూ అవకాశం చూసుకుని తూలిపడాలి. రోజా మీద నువ్వు తూలిపడితే మీరిద్దరూ క్లోజ్గా ఉన్న ఫోటోలు, వీడియోల్ని మేము క్యాప్చర్ చేస్తాం. వాటిని బాలుకు పంపిస్తాం. అవసరమైతే లైవ్లో కూడా చూపిస్తాం. సో బాలు రోజాని అనుమానిస్తాడు. ఆ తర్వాత ఆటోమేటిక్గా